ప్రసాదరావు మాటలు విని తన కుట్రని తెలుసుకుని తండ్రి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పిన సాగర్. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక చాలా బాధపడుతూ ఉంటుంది వేదవతి తన కొడుకు విషయంలో. ఏంటత్తయ్య ఇంకా అదే తలుచుకుంటూ ఉన్నారా అని చెప్పేసి నర్మద అడుగుతూ ఉంటుంది. అమ్మ నర్మద, నువ్వు మా కోసం ఆలోచించినట్టుగా నా కొడుకు ఆలోచించలేకపోతున్నాడు. బయట నుంచి వచ్చిన నీకు అర్థమైనట్టు మా కొడుక్కి మేము అర్థం కాలేకపోతున్నామని చెప్పి అంటుండగా, మావయ్య గారు మీరేం కంగారు పడకండి. సాగర్ మా నాన్న మాటలు విని ఇలా మీతో మాట్లాడుతున్నాడు. మా నాన్న నిజస్వరూపం ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుసుకుంటాడు. అప్పుడు మీ విలువేంటో సాగర్కి అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అయితే ఇక ఇక్కడ చూస్తే భాగ్యం అయితే మాత్రం తన కూతురు విషయంలో ఎట్టి పరిస్థితిలోని కూడా నిజం బయట పడకూడదు. ఇప్పుడప్పుడే నిజం బయటపడితే అమ్మడు కాపురానికే నష్టం వస్తుంది. ఎట్టి పరిస్థితిలోని నిజాన్ని మాత్రం నేను బయటపడనివ్వను. నేను చూసుకుంటాను నా కూతురి కాపురం గురించి అని చెప్పేసి భాగ్యం చాలా విర్రవీగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి కూడా వల్లి ఎప్పటికప్పుడు చెప్పడం, వల్లికి చందు వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎంత చందు వార్నింగ్ ఇచ్చినా ఫోన్ చేసి తల్లికి చాడీలు చెప్పడం మాత్రం వల్లి అయితే మాందు. ఇంక ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక ధీరజ్ అయితే మాత్రం అంటూ ఉంటాడు, ఈ కుటుంబం ఎప్పుడూ ఒక్కటిగా ఉండాలి. మా నాన్న మా కోసం ఎంతో కష్టపడ్డారు. అనాథగా వచ్చిన మా నాన్న మా అందరి కోసం తన రక్తాన్నే ధారపోశారు. మా అమ్మని గొప్పగా చూసుకోవడం కోసం, పిల్లలకి ఎలాంటి కష్టం కలగకుండా ఉండడం కోసం ఎంతో కష్టపడి అలసిపోయారు. ఇప్పుడు వాటాల పంచమంటూ ఆయన్ని బాధ పెడుతున్నాడు మా నడిపోడు. ఎట్టి పరిస్థితిలోని కూడా వాడిలో మార్పు తీసుకురావాలి. వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతానని ఆలోచన రాకుండా వాడిలో మార్పు ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు. కానీ కాలం తప్పకుండా ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. నర్మద వదిన చూస్తే చాలా మంచిది. వదిన ఈ కుటుంబం గురించి ఎంతో చేస్తుంది. అలాంటి వదిన్ని ఈ కుటుంబం నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సాగర్ మాత్రం చాలా కోపంతో రగిలిపోతాడు. ఏంటి సాగర్, ఎందుకంత కోపం నీకు? అసలు ఎందుకంత ఆవేశం? మా నాన్న ఏదో చెప్తే ఆ మాటలు నమ్మి ఇంట్లో వాళ్ళని అపార్థం చేసుకుని కుటుంబం నుంచి విడిపోవాలి అనుకుని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీకెంతగా నచ్చ చెప్పడానికి ట్రై చేసినా నీకెందుకు అర్థం కావడం లేదు? అసలు నువ్వు కన్న తండ్రి గురించి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నువ్వు వాళ్ళకి ఒక్కగానొక్క కూతురివి. నీ మీద అమితమైన ప్రేమ ఉండబట్టే వాళ్ళు మన ఎదుగుదలని కోరుకుంటున్నారు. మనకి నచ్చినట్టుగా బ్రతకాలని వాళ్ళు ఆశపడుతున్నారు. నీ తల్లిదండ్రి నీకు నచ్చినట్టుగా బ్రతకమని నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు. కానీ మా నాన్న అలా కాదు. ఆయనకి నచ్చినట్టుగా మేముండాలని కోరుకున్నారు. సాగర్, నువ్వొక విషయాన్ని మర్చిపోతున్నావు. నాకు నచ్చినట్టుగా బ్రతకాలని మా వాళ్ళు కోరుకునేవాళ్లే అయితే నేను ఈ గవర్నమెంట్ జాబు చేసేదాన్నే కాదు. పైగా ఈరోజు ఇక్కడ ఇక తల్లి తండ్రి లేని దానిలా ఉండేదాన్నే కాదు. నాకు కూడా అమ్మా నాన్న వచ్చి అన్ని అచ్చట ముచ్చట్లు చేసేవారు. నేను ఇప్పటి వరకు వాళ్ళకి దూరంగా ఎందుకున్నానో నీకు ఆ మాత్రం తెలియదా? మన ఇద్దరి పెళ్ళి ఎలా జరిగింది? మా అమ్మ, మా నాన్న, ముఖ్యంగా మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోలేదు. నాకు ఇష్టమైన జీవితం బ్రతుకుతానంటే ఆయన అస్సలు ఇష్టపడలేదు. గవర్నమెంట్ జాబు మాకు తరతరాలుగా వస్తుంది. మా కుటుంబంలో అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్లే కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఉన్న అల్లుడే కావాలి. నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని నన్ను ఇంతవరకు చదివించి నాకు గవర్నమెంట్ జాబు వచ్చేలా చేశారు. ఇక అలాగే నీ విషయంలో కూడా అదే జరిగింది. నువ్వు మూటలు మోసినన్ని రోజులు కూడా మా నాన్న నిన్ను కనీసం గౌరవంగా చూడలేదు. ఆయన మాటలు వినడం మొదలుపెట్టిన తర్వాత నీకు ఆయన బాగా దగ్గరవుతూ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఆయన ఈ ఇంట్లో చెయ్యాలి అనుకున్నది అన్నీ చేస్తున్నారు. మనల్ని ఈ కుటుంబం నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. అది నువ్వు తెలుసుకున్న రోజు మీ నాన్న కాళ్ళ మీద పడతావు చూసుకో. లేదు, మీ నాన్నకి ఎంత స్వార్థం లేదు. ఎట్టి పరిస్థితిలోని కూడా ఆయన నన్ను ఈ కుటుంబం నుంచి దూరం చేయాలని ఏదీ చేయడం లేదు. మనం గొప్పగా బ్రతకాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నారు. ఆయన కోరికలో అర్థం ఉంది. మా నాన్న మాటల్లో అర్థం లేదు, అపార్థం తప్ప. పిల్లల భవిష్యత్తుని కోరుకొని ఏ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు ఎప్పటికీ కాలేరు.
కన్న తర్వాత చదివించడం, తిండి పెట్టడం, బట్టలు కొనడం, ఇక ఎదిగే వరకు పెంచడం వాళ్ళ బాధ్యత. ఆ తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత వాళ్లకు నచ్చినట్టుగా వదిలేయాలి. కానీ మా నాన్న ఎప్పుడు వదలకుండా తను చెయ్యి పట్టుకుని ఉండాలని కోరుకున్నారు. అది ఎప్పుడూ కరెక్టు కాదు. మాకు ఒక భవిష్యత్తు, కొన్ని కలలు, ఆశలు ఉంటాయన్న విషయాన్ని మా నాన్న గుర్తించలేకపోయారు అని చెప్పేసి సాగర్ అయితే చాలా ఎమోషనల్గా, చాలా కోపంగా, ఎంతగా నర్మద నచ్చ చెప్పాలని చూసినా సరే సాగర్ వినిపించుకోకుండా ఇక తన ద్వారంలో తను మాట్లాడుతూనే ఉంటాడు. ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది. సాగరు ఇక తను డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. తనది గవర్నమెంట్ జాబ్ కాబట్టి తన డ్యూటీకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ మాటలన్నీ కూడా తనకి అక్కడ సిచ్యువేషన్లో గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే తన కొడుకు సాగర్ అన్న మాటలు ఇక్కడ ఇక రామరాజుని బాధ పెడుతూ ఉంటే తన మనసును ఎంతో గాయపరుస్తాయి. ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నారా? నడిపోడన్న మాటల గురించి బాధపడుతున్నారా? వాడికి తెలియడం లేదు. నర్మద చెప్పింది కదా, వాళ్ళ నాన్న మాటలకి వీడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనల్ని దూరం చేసుకోవాలని చూస్తున్నాడు. ఆ ప్రసాదరావు మనల్ని ఇక వాడికి దూరం చేసి వాడిని వాళ్ళింటికి లాగేసుకోవాలని చూస్తున్నాడు. కానీ మన కోడలు నర్మద ఎప్పటికీ అలా జరగనివ్వదు. నర్మద మీద నాకు నమ్మకం ఉంది. నా కోడలు ఎప్పుడూ కూడా ఈ ఇంటిని ముక్కలు కానివ్వదు. ధీరజ్ అలాగే నర్మద ఈ ఇంటిని ఎప్పటికీ కూడా విడిపోనివ్వరు. ఈ కుటుంబాన్ని వాళ్ళు కలిపే ఉంచుతారు. ఆ నమ్మకం వాళ్ళిద్దరి మీద నాకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అయితే ఇక్కడ చూస్తే సాగరు ఈ మాటలన్నీ తలుచుకుంటూ కాస్త డిస్టర్బ్ అయ్యి వర్క్ వదిలేసి తన మావయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. అలా తన మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఈలోగా ఇక్కడ చూస్తే ఇక ప్రసాద్ రావుని తన భార్య అడుగుతూ ఉంటుంది. ఏంటండి మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఎందుకు మన అమ్మాయి విషయంలో మీరు ఇలా చేస్తున్నారు? తను ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఆ కుటుంబంలో అందరితో కలిసిపోయింది. ఏ తల్లిదండ్రులన్నా సరే కోరుకునేది ఇదే కదా. తన కూతురు వెళ్ళిన చోట కలిసిపోయి ఆ కుటుంబంతో సంతోషంగా ఉండి భర్త ప్రేమని పొందాలి, భర్తతో కలిసి హాయిగా బ్రతకాలని ఎవరైనా కోరుకుంటారు. అంత మంచి అత్తామామలు, అంత గొప్ప కుటుంబం, తనని ప్రేమించే భర్త, వీళ్ళందరూ అక్కడ తనకి ఉన్నారు. కానీ తన జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు? అల్లుడిని ఎందుకు అలా మార్చేసి అల్లుడి మనసు విరిచేస్తున్నారు? ఆ కుటుంబం మీద అల్లుడికి ఎందుకు ద్వేషాన్ని పెంచుతున్నారు? మీరు చేసే పని నాకు నచ్చడం లేదు అని చెప్పేసి ప్రసాదరావు భార్య అడుగుతూ ఉంటుంది. ఈలోగానే సాగరు అక్కడికి వస్తాడు. వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోతాడు. నోరు మీవే పిచ్చిదానా? ఏంటి మన కూతురు అక్కడుంటే మనం ప్రశాంతంగా ఉంటామా? ఎలా ఉంటాం? మన కూతురు మనల్ని కాదని ఆ మూటలు మోసేవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. వాడి చేత ఎలా అయితే గవర్నమెంట్ జాబు చేయించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి చివరకు వాళ్ళ బాబుకి ఇష్టం లేకుండా లంచం ఇచ్చి మరి వాడి చేత గవర్నమెంట్ జాబు చేయిస్తున్నాను. ఇది చాలు అడ్డు పెట్టుకుని ఆ కుటుంబం నుంచి ఆ సాగర్ గారిని బయటికి తీసుకురావడానికి. నా కూతుర్ని నాకు దూరం చేసి వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారో, నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు. అలాగే వాళ్ళ కొడుకు వాళ్ళకి దూరం అయ్యి ఆ కుటుంబము బాధపడాలి. అలాగే వీడు కూడా నా కూతుర్ని దూరం చేసినందుకు ఆ కుటుంబం విషయంలో జరిగింది తెలుసుకుని తిరిగి ఆ కుటుంబంలోకి వెళ్ళలేక ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండాలి. నేను ఎంత బాధపడ్డానో ఆ బాధని వాళ్ళు అనుభవించాలి. ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే సాగర్ గాడిని నా గ్రిప్లో పెట్టుకున్నాను. వాడికున్న కోపం, ఆవేశమే నా బలం. వాడు ఏదో ఒక రోజున నర్మద వద్దన్నా సరే బయటికి లాక్కుని వచ్చేస్తాడు. ఆ రోజు ఆ కుటుంబం మొక్కలైపోతుంది అని చెప్పేసి అలా మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విని కన్నీళ్లు పెట్టుకుంటూ తను ఎన్ని తప్పులు చేశాడో ప్రసాదరావు మాటలు విని ఇక ఎలా ప్రవర్తించాడు ఇదంతా తలుచుకుని తను చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా ఏడుస్తూ ఇంటికి బయలుదేరుతాడు. తన తండ్రి అన్న మాటలు, నర్మదన్న మాటలు, తన అన్నదమ్ములన్న మాటలు, వాళ్ళతో కలిసి ఉన్న క్షణాలు ఇవన్నీ గుర్తుకు చేసుకుంటూ తను చేసిన తప్పుకి కుమ్మిలిపోతూ ఇక ఇంటికైతే వెళతాడు. ఎక్కడికి వెళ్ళావు సాగర్? నువ్వు మధ్యాహ్నం నుంచి ఆఫీసులో కూడా లేవని చెప్పారు. ఎక్కడికి వెళ్ళావు సాగర్ అని చెప్పి అంటూ ఉండగానే తన తండ్రి దగ్గరికి వచ్చి
కాళ్ళ దగ్గర ఒక్కసారి కుప్పకూలిపోతాడు సాగర్. నన్ను క్షమించండి నాన్న, మీ విషయంలో చాలా తప్పులు చేశాను. నేను మా మావయ్య గారి మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి నాన్న, నా మొహం కూడా మీకు చూపించలేకపోతున్నాను అంటూ తండ్రి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాడు సాగర్. అలా ప్రసాదరావుకి ఊహించని షాక్ ఎదురవుతుంది. సాగరు తన తప్పుని తెలుసుకుంటాడు. మరి రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని కోరుకుంటున్నారా? అయితే మా వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.